వినేష్ పోగాట్ మెడల్ రాబట్టడంలోనే కాదు పోగొట్టుకోవడంలోనూ జాతి మనసు గెలిచిన ఏకైక క్రీడాకారిణి. వాహ్, ఏమీ రెజ్లర్ చరిత ఘనత, ఏమని చెప్పాలి, ఎంతని కీర్తించాలి. శభాష్. ఫైనల్స్ వరకు వెళ్ళి కూడా గోల్డ్, సింగిల్ పిన్నీస్ కూడా దక్కకపోవడం, ఇది ఆమె ఒక్క ఏడుపు మాత్రమే కాదు, దేశం కాదు ప్రపంచపు బాధగా మార్చేసిన అభినవ శ్రీశ్రీ వినేష్. తండ్రి లేని పిల్ల, తల్లి పెంపకంలో పెరిగిన ఈ పిల్ల తనలాంటి ఎందరో ఆడపిల్లలకు ఆదరవుగా నిలిచిన గడుసు పిల్ల. ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడపిల్లలందరికీ ఒక రోల్ మోడల్ గా మారిందనడంలో అతిశయోక్తి లేదేమో. అలాంటి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల అయినందుకు మనమంతా గర్వించాల్సిందే. నిజానికి వినేష్ ఫోగట్ కి సంబంధించిన ట్రాక్ రికార్డ్ మొత్తం మనకు వికీపీడియాలో దొరికిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఆమె బరిలో దిగిపట్టే పట్టు విడుపు కానే కాదు, ఆమె బరి బయట కూడా ఒక రెజ్లరే. బరిలో మెడల్, బరి బయట కామాందుల మెడల్ వంచడం అనే ప్రక్రియలోనూ ఎక్స్పర్టే వినేష్. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, అన్నెం పుణ్యం మెరుగని ఎందరో ఆడపిల్లలపై లైంగిక దోపిడీ చేసిన వారి పాలిట శివంగిలా మారడం ఈ జాతి చేసుకున్న అదృష్టం. ఎవరెలా పోతే మనకెందుకని ఊరుకుండి ఉంటే ఇప్పుడు ఆమె ఇంత ప్రెషర్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది. కొందరు ఆమె ఓడిపోవాలని కోరుకోవడమూ ఉండేది కాదేమో. ఇప్పుడు చూడండి, ఒక కుట్రకోణం బయటకొచ్చింది. బ్రిజ్ భూషణ్ ని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పదవి నుంచి తప్పించే వరకు సాగిన ఆమె పోరాట ఫలితంగా ఎందరో మహిళా రెజ్లర్స్ కు న్యాయం జరిగిన, తనకు ఘోరమైన అన్యాయం జరిగిన విషయం మనమంతా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. సాటి ఆడపిల్లల్ని కాపాడిన ఒక ఆడపిల్ల, బంగార పట్టు పట్టాల్సిన ఒక భల్లూక పిల్ల బరి బయట నిలబడిపోతే ఏమైపోయారు ఇందరు క్రీడాకారులుండి, ఏమైపోయారు ఇందరు క్రికెటర్స్ ఉండి, ఏమైపోయారు ఇందరు సెలబ్రిటీలుండి, ఏమైపోయారు ఇందరు భారతీయ క్రీడా నిపుణులు ఉండి. ఒక్కరు కూడా ఆమె వైపు నిలబడకపోవడం ఏమని అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఒక అమెరికన్ ఒలింపియన్ ఆమెకు కనీస రజతమైనా ఇవ్వండని ఎలుగెత్తితే కూడా మన ఆరాధ్య క్రికెటర్లు గాని ఇతర క్రీడలకు సంబంధించిన స్టార్ ప్లేయర్స్ కనీసం ఊవా అనకపోవడాన్ని ఏమని ఊహించుకోవాలి. ఈ దేశంలో ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించడమే నేరమా? ఇక్కడ ఈ క్రీడాకారులు మగ దురహంకారాన్ని ప్రదర్శించారని అర్థం చేసుకోవాలా? మైనర్ బాలికను కూడా వదలకుండా జరిగిన ఆ లైంగిక దాడికి వ్యతిరేకంగా పోరాడమే వినేష్ చేసిన తప్పిదమా అంటూ కొందరు మహిళా పక్షపాతులు వేస్తున్న ప్రశ్నకు మన దగ్గర అసలు ఆన్సర్ ఉందా? మనమేనా అసలు? ఏమైపోయాయి? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర ఘాయస్తు దేవతః అని సంస్కృత సంస్కారవంతమైన వ్యాఖ్యాన సారాంశాలు. అర్ధరాత్రి ఆడది నిర్భయంగా నడిచినప్పుడే అన్న బాపూజీ కన్న కలలు కళ్ళలవుతూనే ఉండాల్సిందేనా? ఒక ఆడపిల్ల ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లో ఆ ప్రపంచ ఒలింపిక్ క్రీడాకు గ్రామంలో భోరున విలిపిస్తుంటే 150 కోట్ల మేర మనమంతా ఉండి కూడా ఆమె నిస్సహాయరాలేనా? సారే జహాసే అచ్చా అన్నారే, అంత గొప్పగా మనం ఎందుకు లేం? కేవలం అవి అక్షరాల్లోనేనా? ఆచరణలో సాధ్యం కాదా? ఒక పక్క ప్రపంచంలోనే బలమైన అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉండి ఒలింపిక్ క్రీడలు నిర్వహించలేని పరిస్థితి, మరోపక్క ఇందరుండి పట్టుమని 10 ఒలింపిక్ పథకాలు కూడా గెలవలేని దుస్థితి. వస్తున్న ఆ ఒక్క పథకాన్ని కూడా ఒడిసి పట్టుకోలేక ఇక్కడ మనలో మనమే కుట్రలు చేసుకున్నామా అన్న అనుమానాలు వెలువెత్తుతున్న వేళ ఈ దేశంలో పుట్టినందుకు గర్వించాలా, గుండెలవిసేలా ఏడ్వాలా? అర్థం కాని అగమ్య గోచర స్థితి గతి. సారీ వినేష, నీకు మేం న్యాయం చేయలేకపోయాం. ఏ క్రీడా స్ఫూర్తి నువ్వు ఒంటరి కాదన్న ధైర్యాన్ని ఇవ్వలేకపోయినందుకు మమ్మల్ని క్షమించు, వీలుంటే శపించు. ఎందుకంటే మేమంతా అందుకు అర్హులమే. ఏది ఏమైనప్పటికీ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. నీ ద్వారా రావాల్సిన ఆ ఒక్క పథకం కోల్పోయిన ప్రపంచవ్యాప్త హృదయాల్ని నువ్వు గెలిచినందుకు, ఇంకా గెలుస్తూనే ఉన్నందుకు. మాదెలాగూ ద్రోహబుద్ధే, అదే సమయంలో నీది ఇతరులకు సాయం చేసే మంచి బుద్ధి. ప్రతి ఆడపిల్ల ఆక్రందన నీదనుకునే గొప్ప బుద్ధి. దేశానికి రావాల్సిన స్వర్ణ పథకాన్ని వదిలితే వదిలావు, కానీ ఆడపిల్లలకు అండగా నిలిచి ఆది శక్తిగా అవతరించే ఆ గొప్ప స్ఫూర్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోకు. ఇట్లు ఓ సగటు భారతీయుడు, బడుగు బలహీన భారతీయుడు, ఒక ఆడపిల్ల కన్నీళ్లను తొడవలేని నిస్సహాయ భారతీయుడు. ఇప్పటికింతే. సెలవు.